యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. లోకమునకు నిజ వెలుగువు నీవే, నా దీపమును వెలిగించితివే. లోకమునకు నిజ వెలుగువు నీవే, నా దీపమును వెలిగించితివే. కడవరకు నడిపించు నా మంచి కాపరి, శత్రువును మించిన జ్ఞానము ఇచ్చితివి. బల శౌర్యములు గల శ్రీమంతుడవని నీ నామమును పాడేదా, తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు, నాకు నజరేయుడవు. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. 16వ కీర్తనలో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, దావీదు భక్తుని యొక్క జీవితంలో అనేకమైన శ్రమలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా అతని యొక్క జీవితాన్ని తడుతున్నప్పటికీ కూడా అతని యొక్క ఆలోచన విధానాన్ని కానీ, అతని యొక్క చూపును కానీ, అతని మాటను కానీ, అతని నిర్ణయాలని కానీ దేవుని వైపు నుంచి ఇంకొక వైపుకు మరల్చలేకపోయాయి. అదే ఈ యొక్క కీర్తన యొక్క ముఖ్య సారాంశం. మొదటి వచనంలో అంటున్నాడు, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నెంబర్ 1, నన్ను కాపాడము అంటున్నాడు. అంటే కాపాడవలసిన అవసరతలో ఆ సమయంలో దావీదు ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే 2వ వచనంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని అని అంటున్నాడు. రెండవదిగా తనకి ఎక్కడ కూడా క్షేమం అనేది కనిపించట్లేదు. అంటే టోటల్గా దావీదు భక్తుడు ఒక భయంకరమైన రిస్క్లో ఉన్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లోంచి బయటకు రావడానికి చుట్టూ ఉండే పరిస్థితులు కానీ, మనుషులు కానీ ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా లేరు. ఆ విధంగా తనకు అనుకూలంగా ఏ పరిస్థితి లేనప్పటికీ కూడా దావీదు భక్తుడు ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూడడం అనే దాన్ని కీర్తనలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవితంలో
అందరినీ ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు ఆశీర్వదింపబడే విధంగా మనం తీసుకునే నిర్ణయాల మీదే దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చేశాడు. మనం ఎప్పుడైతే మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛతో, మనకి దేవుడిచ్చిన తలంపులతో, మనకి దేవుడిచ్చిన జ్ఞానంతో నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం మనల్ని కడుతుంది, లేకపోతే కూల్చేస్తుంది. అందుకోసమనే ప్రతిసారి కూడా అపవాది జీవితంలో వ్యతిరేకతలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే వెంటనే మన మనస్సును తన స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఏదైనా చేయాలి అని అనుకుంటే దానికంటే ముందుగా తలంపు వస్తుంది. ఈ తలంపు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి పని చేసేలా చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క భార్య వెళ్ళిపోయి నేను ఇంటికి రాను అని చెప్పంటే ఆయన ఏం చేశాడంటే సెల్ ఫోన్ టవర్ ఎక్కిపోయాడు. సెల్ ఫోన్ టవర్ ఎక్కేసి అక్కడ నుంచి నా భార్య నా ఇంటికి వస్తేనే కానీ నేను తిరిగి దిగను, లేకపోతే టవర్ మీద నుంచి నేను దూకేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఉంటే పోలీసులు అందరూ వచ్చేసి దోకొద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, అది నేరం అని చెప్పి అందరూ చెప్తూ నీకు ఏ విధంగానే సరే నీ భార్యను రప్పిస్తాం అని చెప్పంటే నా భార్య ఎక్కడ కనబడాలన్నాడు. ఆమె ఎక్కడో బొంబాయిలో ఉంది. అప్పటికప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? రావడానికి 3 రోజులు పడుతుంది. అయినా సరే ఈ వ్యక్తి అన్నాడు నా భార్య వస్తేనే కానీ లేకపోతే టవర్ మీద నుంచి నేను దూకి చచ్చిపోతానని అంటున్నాడు. ఉంటే వెనక నుంచి ఒక 2 పోలీసులు సైలెంట్గా ఎక్కడం మొదలు పెట్టారు. ఎందుకంటే జాగ్రత్తగా వ్యక్తిని కిందకి దింపుదామని ఎక్కుతుంటే ఈ సెల్ టవర్ పట్టుకున్నాడు. ఒక రాడ్ ఇలా పట్టుకున్నాక ఇలా చూస్తే కింద పోలీసులు ఎదురెక్కి దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు మనసులో ఆలోచనలు వస్తున్నాయి. ఒకవైపేమో దైవికమైన తలం పెట్టంటే నువ్వు చచ్చిపోవడానికి పుట్టలేదు, నువ్వు బ్రతకాలి, నువ్వు చచ్చిపోకూడదు అని అంటుంది. ఇంకొక వైపు అపవాదం ఏమంటున్నాడంటే ఇదే మంచి సమయం, నువ్వు పోలీసులకు కనుక దొరికావంటే కిందకు వచ్చినాక నిన్ను అందరూ తిడతారు, పోలీసులు కూడా నిన్ను కొడతారు, దానికంటే నువ్వు చావడం బెటర్ అని చెప్పి అంటున్నాడు. ఈ 2 రకాలైన తలంపుల మధ్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే పోలీసులు పట్టుకుందాం అనే టైంకి ఒక రాడ్ ఇలా పట్టుకున్నాడు. ఇప్పుడు తన ఆలోచన ఏంటంటే తనే నిర్ణయం తీసుకోవాలి. వదిలేస్తే పడి చచ్చిపోతాడు, పట్టుకుంటే దొరికి క్షేమంగా బ్రతుకుతాడు. ఆ వ్యక్తి లాస్ట్ మినిట్లో అలా వదిలేశాడు. పై నుంచి పడి టాప్ అని శబ్దంతో తల పగిలి అందరూ చూస్తుండగా చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి యొక్క తలంపు ఆ వ్యక్తిని చంపేసింది. ఈ రోజుల్లో అనేక మంది ఈ విధంగానే అపవాది ఆడుతున్న మైండ్ గేమ్ అంటారు దీన్ని. ఈ మైండ్ గేమ్ అనేది ఏంటంటే అపవాది అనాదిగా ఈ మైండ్ గేమ్ ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా ప్రజల యొక్క తలంపులతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అపవాది కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది ప్రజలతో ఈ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ని ఒక్కడితోటే కాదు, ప్రతి ఒక్కరితో కూడా అపవాది ఆడుతూనే ఉన్నాడు. ఈ మైండ్ గేమ్లో అపవాది ఏం చేస్తాడంటే అనేక మందిని కృంగదీయడానికి, పాతాళానికి పంపించడానికి, జీవితంలో నిరాశను కలుగజేయడానికి, ఏమీ సాధించలేకపోయానే ఎందుకు నా బ్రతుకు చీ అని వారిని తిట్టుకునే స్థితిలోనికి తీసుకెళ్ళడానికి అపవాది ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా కృంగదీయడానికి వారి ఆలోచన విధానాన్ని తిప్పుతాడు. ఎవరి మీద నుంచి? దేవుని మీద నుంచి లోకం వైపుకి, దేవుని మీద నుంచి మనుషుల మీదకి, దేవుని మీద నుంచి పరిస్థితుల మీదకి తిప్పడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ మనం దావీదుని గురించి చూసినట్లుగానే మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు ఈ రోజున ఎవరి ఆధీనంలో ఉంది, మన దృష్టి ఎటువైపు చూస్తుంది అన్నది చాలా ప్రాముఖ్యం. మన మనస్సు దేన్ని చూడమంటే దాన్నే మన కన్నులు చూస్తాయి. అందుకోసమనే ఈ రోజున మనం ఎటువైపు చూస్తున్నాం. సాధారణంగా అపవాది ఏం చేస్తాడంటే మనకు వచ్చిన వ్యతిరేకతలు, మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన బాధలు అన్నింటినీ చూస్తాడు. ఎందుకో తెలుసా? వాటన్నింటినీ మనం చూసినప్పుడు మనం ఓడిపోతాం. అలా మనల్ని ఓడించడమే సాతాను యొక్క ముఖ్యమైన గురిగా ఉంది. అందుకని దావీదు భక్తుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా దావీదు భక్తుడు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూస్తే ప్రభువా నాకు ఎటువైపు కూడా సహాయం లేదు అని చెప్పి చివరికి ఒక మంచి మాట అంటున్నాడు. 8వ వచనంలో చూడండి, వర్స్ 8, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సదాకాలము అనంటే అందులో ప్రతి కాలం కూడా, నువ్వు బ్రతికిన కాలంలో, అది పగలు కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, చీకటి కాలం కావచ్చు, కలికాలం కావచ్చు, ఎలాంటి కాలమైనా కావచ్చు. ఏమని అంటున్నాడంటే కాలం ఎటువంటిదైనప్పటికీ కూడా, ఏ కాలం కూడా నన్ను కాలం వైపుకి చూడనివ్వకుండా నేను సదాకాలం దేవుని మీదకే నా గురి నిలుపుచున్నాను అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మనం ఏం చేస్తాం? మనకి కనుక ఇటువంటి పరిస్థితులు వస్తే మనం కాలానికి అనుగుణంగా మనం కూడా మారిపోతుంటాం, పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా మారిపోతుంటాం, ప్రతి దాన్ని బట్టి మనం కూడా మారిపోయి నిర్ణయాలు తీసుకుంటుంటాం. అందుకనే జీవితంలో దేవుడు అనుకునే ఉన్నతమైన స్థితిలో అనేక మంది ఈ రోజుల్లో ఉండలేకపోతున్నారు. జీవితంలో శ్రమల్లా రానివి అనేవి ఏ మనిషికి కూడా ఉండవు. అందుకే అంటారు కష్టాలు మనుషులకు కాకపోతే మనుషులకు వస్తాయండి అని అంటారు. ఒక కామన్ మ్యాన్ కూడా, అంటే దేవుడు అంటే తెలియని వాడు కూడా అంటాడు. అలాంటప్పుడు ప్రతి మనిషికి కూడా కష్టాలనే వస్తాయి. అయితే నీ గురి దేని మీద ఉన్నదో అన్నదే నీ జీవితం
జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకని దావీదు భక్తుని యొక్క జీవితంలో అనేకమైన వేదనలు, భయంకరమైన పరిస్థితులు వచ్చినట్లు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు అంటాడు, నన్ను మృంగడానికి మనుషులు చూస్తున్నారు దేవా అంటాడు. నేను బ్రతుకుండగానే నా శరీర మాంసం తినడానికి శత్రువులు చూస్తున్నారు దేవా అంటాడు. మీరు ఎన్నాళ్ళ వరకు ఒకరి మీద ఒకరి పైన పడతారు, పడిపోయే కంచును తోసేద్దాం అన్నట్లుగా మీరు ఎందుకయ్యా నన్ను చూస్తున్నారు అని దావీదు భక్తుడు శత్రువుని గురించి చెప్తున్నాడు. అసలే దావీదు పడిపోయేలా ఉన్నాడు, అసలే ఒరిగిపోయే కంచిలాగా ఉన్నాడు. ఆ పడిపోయే కంచిని అందరూ కలిసి పడగొడదామని అనుకుంటున్నారు. ఇటువంటి అనేకమైన వ్యతిరేకతల మధ్యలో కూడా దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను సదాకాలము యెహోవా వైపుకే నా గురి నిలుపుచున్నాను, దేవుడు నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అని ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. మన జీవితంలో మనం అనేక సార్లు అనుకుంటాం మన కుడి పార్శ్వాన ఎవరో ఉన్నారు మనకి తోడుగా ఉంటారని కదా. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, నా రైట్ సైడ్, నా రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్ అండి అని అంటాం కదా. కుడివైపు ఉండేవాడిని రైట్ హ్యాండ్ సైడ్ అంటారు. అంటే ఆ వ్యక్తి అన్నిట్లో కూడా ముందు కలుగు చేసుకుంటాడు, ఆ వ్యక్తి ఉంటే నాకు చాలు అని మనం అనుకుంటాం. కానీ దావీదు భక్తుడు ఒక రోజున అంటున్నాడు, నా కుడివైపు నేను నిదానించి చూచినను, నన్ను కనుగొన్నవాడు ఒక్కడును లేకపోయాను అని అంటున్నాడు. అనామకుడేం కాదు దావీదు, ఇతను ఒక గొప్ప మహారాజు. కానీ ఈ గొప్ప మహారాజుకి కష్టం ఎప్పుడైతే వచ్చిందో, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇలా చూసినా పక్కన కాదు కదా, కనుచూపు మేరలా ఎవడు కనబడలేదంట. అందరూ జంప్ కదా, ఏమంటారు ముందు, నీ ప్రాణానికి నా ప్రాణం అన్నా, నీ కష్టంలో నేను కష్టం అని అంటారు. కష్టం వచ్చేటప్పటికి ఏమవుతారు, మొత్తం మాయమైపోతారు. అలా నా కుడివైపుకి చూస్తే ఒక్కడు కూడా నాకు కనిపించట్లేదు అని చెప్పి అంటున్నాడు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. చివరికి తెలుసుకున్నాడు ఏంటంటే, నా కుడి పార్శ్వాన నా ప్రభువే ఉండాలి, నా కన్నుల ముందు నా ప్రభువే ఉండాలి అని చెప్పి అంటున్నాడు. నా కుడి పార్శ్వమున నా ప్రభు ఉన్నాడు గనక నేను కదల్చబడను అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున మనం ఎటువైపు చూస్తున్నాం? ఈ రోజున మన దృష్టి దేని మీదకు ఉంది? ఈ రోజున మనం దేన్ని చూసి మనం కృంగిపోతున్నామా, లేకపోతే పాజిటివ్గా మనం ఉన్నామా? ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. అపవాది ఎప్పుడు కూడా నెగిటివ్నే మనకు చూపిస్తూ ఉంటాడు. నేను అందుకే చెప్తున్నాను, ఇది మైండ్ గేమ్ అని చెప్పంటున్నాను. మన జీవితంలో మనం పుట్టింది మొదలుకొని రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా అపవాది మన మనసులో యుద్ధాన్ని ప్రారంభిస్తూనే ఉంటాడు. ప్రతి దానికి కూడా నీ మనసులో సంఘర్షణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది చేయాలా అనే సంఘర్షణ ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. ఎట్టి పరిస్థితిలో నిన్ను నెగిటివ్ని ఎక్కువగా చూపించి నిన్ను కృంగదీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడు పాజిటివ్ని చూపించి నీలో విశ్వాసాన్ని పెంచి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలని దేవుడు కోరుకుంటాడు. ఇటువంటి సందర్భంలో ఎక్కువగా మనుషులు దేనికి ఛాన్స్ ఇస్తారంటే అపవాదికే ఛాన్స్ ఇస్తాడు. అందుకే కొంతమంది దేవుడు నన్ను ఎంత గొప్ప చేశాడండి అని సాక్ష్యం చెప్తారు. ఎందుకంటే అందరూ కూడా దావీదు భక్తుల్లా ఆలోచించగలిగితే నిజంగా మన దేవుడు అందరినీ కూడా దావీదు భక్తులాగా ఆశీర్వదించగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎస్, అందరినీ దేవుడు దావీదు భక్తుల్లాగానే ఆశీర్వదించాలని కోరుకుంటాడు. మనం సదాకాలం మన గురి ప్రభు వైపుకి నిలిపే వారంగా ఉండాలి. అందుకే దావీదు భక్తుని జీవితంలో ఆ కష్టాలకైతే మనం నాకెందుకు బాబు ఇవి చక్కగా 4 గొర్రెలతో హ్యాపీగా ఉన్నదని చెప్పి మరలా చక్కగా కాపర్ డ్రెస్ వేసుకొని కర్ర పట్టుకొని వెళ్ళిపోవచ్చు. గొర్రెలు తోలుకున్నా అబ్బా అది చాలా రిస్క్ అండి, అందుకే వెనక్కి వచ్చేసానని దావీదు కూడా గొర్రెలు తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళిపోలేదు. దావీదు అందులో నించున్నాడు. అందుకే ఒక గొర్రెల కాపరి ఇశ్రాయేలుకి రాజుగా హెచ్చింపబడ్డాడు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే నువ్వు తప్పనిసరిగా నీకు వచ్చిన అవమానాలు, నిందలు, పరిస్థితులు, బాధలు అన్నిటిని చూసి నా బ్రతికింతే నాకు ఇలాగే రాసింది కదా, తలరాదని అంటారు కొంతమంది. ఎప్పుడు చూసినా దేవుడు ఎవరి గురించి చెడ్డదాన్ని రాయలేదు. నా ఎడ్ల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా సముద్రపు ఇసుక రేణువుల కంటే అత్యధికముగా ఉన్నవి అని. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు అని చెప్పంటున్నాడు. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల మంచి తలంపులను కలిగి ఉన్నాడు. ఆ తలంపుని జీవితంలో నెరవేర్చబడాలి అనుకుంటే ఆ తలంపుల్ని ఇచ్చిన దేవుని వైపు నువ్వు చూడాలి తప్ప నీకు వస్తున్న అలలు, కష్టాలు, నష్టాల వైపు నువ్వు చూడకూడదు. పేతురు యేసయ్య వైపు చూసినంతసేపు కూడా కింద ఆధారం లేకపోయినా చక్కగా నడవగలిగాడు. కానీ ఉవ్వెత్తున వచ్చిన ఒక అలను చూసినప్పుడు అపవాది అలను చూసి మునిగిపోతావు అని చెప్పన్నాడు. ఆ నెగిటివ్కి ఎప్పుడైతే ద్వారం తెరిచాడో అక్కడ మునిగిపోవడం మొదలు పెట్టాడు. మళ్ళీ ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మళ్ళీ చేయి పట్టుకొని పైకి లాగాడు. అలాగే మన జీవితంలో ఈ రోజున మనతో అపవాది ఏం చూపిస్తున్నాడు? ఎప్పుడు చూసినా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? చెడ్డది అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఓడిపోతావు, నీ పని అయిపోయింది, నువ్వు వింతే, నువ్వు బాగుపడు అనేవి ఎప్పుడు కూడా అపవాది దగ్గర నుంచి వస్తుంది. అయితే అపవాది ఎంత నమ్మకస్తుడు మీకు తెలుసా? చాలా సత్యమైన మాటలు చెప్తాడా అపవాది? నిజం చెప్తాడా అపవాది? చెప్పండి. అపవాదికి ఉన్న పేరేంటి? ఫాదర్ ఆఫ్ లైస్. అంటే అబద్ధాలకు
జనకుడు అనమాట. అబద్ధాలు పుట్టుకొచ్చిందే సాతాన్ దగ్గర పుట్టుకొచ్చింది. సో అందుకని నీ జీవితంలో నువ్వు ఓడిపోతావు, నువ్వు బాగుపడవు, నువ్వు పడిపోతావు, ఇవన్నీ అంటున్నప్పుడు నువ్వు అనాలి అబద్ధం 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 అనాలి. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం అని చెప్పి గుండెలు బాధేసుకోకూడదు. అందుకని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఈ రోజున అపవాది యొక్క మాటలు వింటున్నావు. అందుకని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేన్ని నమ్మాలో దాన్ని నమ్మరు, దేన్ని నమ్మకూడదో దాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కదా. దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా నువ్వు నమ్మిక ఉంచంటే దాన్ని నమ్మరు కదా. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు తమకు మేలు చేస్తాడంటే నమ్మరు, కానీ ఇతరులకు మేలు చేస్తాడంటే చాలా మంది నమ్ముతారు కదా. ఇతరుల గురించి చెప్తారు, మీకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి, మీరు బాధపడకండి, మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారండి అని చెప్పండి. మరి నీ సంగతో అంటే నాకు అంతేలేండి, నాకు అలాగే రాసి ఉంది అని చెప్పండి కదా. ఎందుకోసం పోయేవాడు ఆడు కాబట్టి ఆడికి చెప్పేస్తారు అలా కదా. మనకి దేవుడు మేలు చేస్తాడంటే మనకు నమ్మకం ఉందా? నమ్మకం లేదు. కానీ ఇంకొక నమ్మకం ఉంది, మనకి కీడు జరుగుతుందంటే బ్రహ్మాండంగా మనం నమ్ముతాం కదా. ఇతరులకి మేలు జరుగుతుందంటే నమ్ముతాం, మనకి కీడు జరుగుతుందంటే చాలా బాగా నమ్ముతాం. అందుకే ఈ రోజుల్లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అనేక మంది ఇంటింటికి వచ్చి దర్శనాలు ప్రవచనాలు చెప్తే ఏమంటారు, నీకు చీకటి కనిపించింది. అయ్యి బాబు చీకటి కరెక్టేనండి బాబు, మా ఇల్లే చీకటి, మా ఇల్లు పేరే చీకటి కదా, చీకటి యోహాన్ అంటారు అనమాట. అలా కొన్నిసార్లు కొంతమందికి చీకటి కనిపించిందంటే కరెక్ట్, మా ఇంట్లో చీకటే ఉంది అని అంట. బైబిల్ చెప్తుంది భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. అపవాది ఎప్పుడు మైండ్ గేమ్ ఆడుతాడు ఎప్పుడు. అందుకోసమనే నా ఇంట్లో మేలు జరుగుతుంది అనే విశ్వాసులు దేవునికి కావాలి. హల్లెలూయా. ఎప్పుడు సాతాను యొక్క మాటల్ని నమ్మకూడదు, ఎప్పుడు అపవాది చెప్తున్న నేరసపు మాటల్ని విశ్వసించకూడదు. నీ ఇంట్లో మేలు జరుగుతుందంటే నమ్మే విశ్వాస స్థాయిలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది. అపవాది ఎప్పుడు చూసినా మనల్ని కృంగదీసే మాటలనే చెప్తాడు, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని నిరాశపరచడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎవరైనా అలా చెప్పినప్పుడు కూడా మా ఇంట్లో చీకటి లేదు, నీలోనే చీకటి ఉందని చెప్పండి. ఎందుకోసం అంటే మన దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. అందుకని మనల్ని నిరాశపరిచే మాటల్ని మన హృదయాల్లోనికి కానీ మన జీవితాల్లోనికి కానీ ఎప్పుడు రానివ్వకూడదు. మొదటి సమూయేలు గ్రంథం 30:6 ఒకసారి చూడండి. 1 Samuel chapter 30:6. దావీదు ఆ ప్రజల్ని నడిపించాడు, వారి కోసం తన ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు. వారి కోసం ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు వారి జీవితాల్లోనికి తెచ్చాడు. కానీ ఒకసారి ఆ ప్రజల్లోనికి కష్టం వచ్చిందని జనులందరూ ఏకమైపోయి ఏమన్నారంటే ఈ దావీదుని రాళ్లతో కొట్టి చంపేద్దాం అని చెప్పి. దేంతో కొడదాం? రాళ్లతో కొట్టి చంపుదాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే అటువంటి సమయంలో కూడా ఆ జనాలు కొట్టే రాళ్ళ దెబ్బలకి రక్తం ఎలా కారుతుందో ఎలా పడిపోతాడో ఆ దర్శనం చూడలేదు, కానీ ఈ జనాలందరి ముందు నన్ను నిలబెట్టగలడని దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు దావీదుకు ధైర్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజున మనుషులు రాళ్ళు వేస్తున్నారా? ప్రతి ఒక్కరు నిన్ను కొట్టి చంపేద్దామని అనుకుంటున్నారా? నువ్వు ఎప్పుడు చూడాల్సింది ఏంటంటే దేవుని వైపు చూడాలి. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలుసా, దేవుడు ఒక్కడే మనకి నిజమైన ధైర్యాన్ని అనుగ్రహించగలిగేవాడు. అందుకోసమని మనం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు దేన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు? నా జీవితంలో నేను అనేక సార్లు నన్ను త్రొక్కాలనుకొని అనేక మంది మనుషులు ప్రయత్నించినప్పుడు ఎప్పుడు నేను ఎవరి కాసి చూడలేదు. అన్నింట్లో కూడా నేను దేవుని మీద ఆధారపడ్డాను. దేవునికి స్తోత్రం. నాకు ఆధారంగా ఏ మనిషి కూడా ఉండేవాడు కాదు. అందుకోసమని నేను దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడు నా జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. మనుషులు ఎప్పుడు చూసినా మనల్ని డిస్కరేజ్ చేస్తారు, మనుషులు పరిస్థితులు ఎప్పుడు చూసినా మనల్ని కృంగదీస్తారు, మనుషులు పరిస్థితులు ఎప్పుడు చూసినా ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని ఆశించలేరు, తట్టుకోలేరు. అందుకని వారు ఈర్ష్య బాణాలతో పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. నేను దేవుని యొక్క సేవలోనికి వచ్చినప్పుడు 17 సంవత్సరాలకి నేను ప్రభువుని సమర్పించుకున్నప్పుడు కొంతమంది సేవకులందరూ వచ్చి మీటింగ్ పెట్టి నన్ను పిలిచి, ఏది బాబు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల పేర్లు చెప్పు అని అన్నారు. నిజంగానే నాకు రావు. కొంతమందికి 66 పుస్తకాల పేర్లే రావాలి, ఇంకేం రాకపోయినా పర్వాలేదు, నాకు అవి రావండి అని అన్నా. పాస్టర్స్ అందరూ హాహాహా అని నవ్వారు. నవ్విన తర్వాత ఒక పాస్టర్ గారు అన్నారు, ఏది బాబు నించొని ఒక 5 నిమిషాలు ఏమైనా చెప్పమ్మా అని అన్నారు. ఏం చెప్తాను, ప్రపంచంలో ఉన్న సిగ్గంతా నాకే, ప్రపంచంలో ఉన్న భయం అంతా నా మీదే ఉంటుంది, ఏదమ్మా చెప్పమంటే ఏం చెప్పలేనండి అని అన్నారు. అందరూ నవ్వుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు, నేను రాసిస్తానండి, ఈ అబ్బాయి ఎప్పటికీ కూడా సేవకుడు కాలేడండి అని చెప్పాను. అందరూ భయంకరంగా నవ్వారు. ఏంటి వాళ్ళకి నేను చేసిన కీడు? నేనేమైనా తప్పు చేశానా, కీడు చేశానా, హాని చేశానా? నేను కూడా సేవకు రావడం అనేది వారు సహించలేకపోయారు. అందుకని నన్ను అవమానపరిచి నన్ను డిస్కరేజ్ చేయాలని వారు అందరూ అనుకున్నారు. ఈ రోజు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను ప్రభువా అని బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటే ఫస్ట్ టైం నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని చూశాను. అందులో నా జుట్టు అంతా పండిపోయింది. తార్ రోడ్లో ఇలా తార్ రోడ్డు ఉంది, ఆ తార్ రోడ్లో ఊక్కుంటా నేను వెళ్తున్నాను, బాగా ఓల్డ్ అయిపోయి. ఎదురుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నడుచుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, శామ్యూల్, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడిని
నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకొనుచు నడిపించేవాడు నేనే, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. రాసిస్తామండి, ఈ అబ్బాయి ఎప్పుడు కూడా సేవకుడు కాలేదన్నోళ్ళు 2 సంవత్సరాల నుంచి నేను వారి ఊర్లో వాక్యం చెప్పడం కోసం, డేట్స్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? మనకెక్కడ బాధ కలిగిందో, ఎక్కడ అవమానం కలిగిందో అక్కడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. సో జీవితంలో చాలాసార్లు మనం దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకొని దేవుని వైపుకు గనక మనం చూడకపోతే మన జీవితంలో మనల్ని మనుషులు ఎప్పుడు కూడా నిరాశపరిచేస్తారు. అందుకని దేవునికి దగ్గరగా ఉండాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈ రోజున నువ్వు ఎవరి వైపుకి చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు గురి నిలుపుతావో ఆ దేవుడు నిన్ను అన్ని విషయాల్లో నీకు అభివృద్ధిని కలుగజేస్తాడు. ఒక పేద వ్యక్తి అంటే తినడానికి కూడా లేక చాలా బాధపడుతున్నాడు. ఆకలేస్తుంది. 3 రోజుల నుంచి కుటుంబానికి ఎటువంటి భోజనం కూడా లేదు. కుటుంబం అంతా చాలా ఆకలితో ఉన్నారు. ఈ ఆకలి భరించలేక ఇంకా నేను నా కుటుంబానికి ఏదో ఒకటి ఆహారాన్ని తీసుకురావాలని ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న పాత రైఫిల్ తీశాడు, ఒక తుపాకీ. ఈ పాత రైఫిల్ తీసుకుంటే అందులో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఈ 3 బుల్లెట్లు ఈ తుపాకీ పట్టుకొని అడవిలో వేటకు వెళ్ళాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా నా కుటుంబానికి నాకు ఆహారం కావాలి అని చెప్పి అడవిలోనికి వెళ్ళి ఏమైనా కొడదామా అని చూసేటప్పుడు ఒక చిన్న కుందేలు అటువైపుగా వచ్చింది. అమ్మ కుందేలు వచ్చిందని షూట్ చేసి పేల్చాడు. అది తప్పించుకొని పారిపోయింది కుందేలు. అయ్యో తప్పించుకొని పోయిందే అని చెప్పేటప్పుడు ఒక చిన్న ఉడత కనిపించింది. అరే ఉడతను కాల్చేద్దామని ఉడతను కాల్చితే ఉడత సడన్గా జంప్ చేసి త్వరలోనికి వెళ్ళిపోయింది. 2 బుల్లెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకొక బుల్లెట్ ఉంది. ఎక్కడ నా కుటుంబానికి ఆకలిని తీర్చాలని చెప్పి ఆ ఒక్క బుల్లెట్తో ఉన్న ఆ రైఫిల్ పట్టుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే సడన్గా ఒక పెద్ద చెట్టు మీద ఒక వైల్డ్ టర్కీ అంటారు, అంటే చాలా పెద్దది ఉంటుంది. వైల్డ్ టర్కీని చూసినప్పటికీ అమ్మ ఎంత పెద్ద టర్కీ ఉందా, ఇది గనక నిజంగా పడితే మాత్రం నా ఆకలి తీరడమే కాదు, ఒక 3-4 రోజుల వరకు నాకు సమృద్ధి ఉంటుందని చెప్పి దాని వైపుకి తుపాకీ గురిపెట్టాడు. ఎప్పుడైతే తుపాకీ దాని వైపుకి గురిపెట్టాడో వెంటనే ఒక స్వరం వినిపిస్తుంది వ్యక్తికి. తుపాకీతో దాన్ని కాల్చే ముందు ఒక ప్రార్థన చేయి, ప్రార్థన చేసిన తర్వాత గురి మార్చకుండా దాన్ని కొట్టు అని చెప్పి ఒక స్వరం వినిపిస్తుంది. అలా వినిపిస్తున్న సమయంలోనే సడన్గా అక్కడ ఒక చప్పుడు వస్తుంది. ఏంటో చప్పుడు అని అటువైపుకి చూస్తే అక్కడ మంచి దుప్పి దగ్గరలోనే ఉంది. వామో ఇదైతే ఎగిరిపోద్ది, తప్పించుకునే ఛాన్స్ ఉంది. దుప్పి అయితే అసలు తప్పించుకోదు, పెద్దది, దాన్ని షూట్ చేస్తే ఎలా ఉంటుందని దాని నుంచి తుపాకీ ఇలా కిందకి దించాడు. ఇలా దించేటప్పటికి వెంటనే స్వరం వినిపిస్తుంది, ప్రార్థన చేయి, గురి తప్పొద్దు, దాన్నే కాల్చు అని చెప్పి స్వరం వినిపిస్తుంది. అలా అంటుంటే అలా తుపాకాలు దించి దుప్పి కాసి చూస్తున్నాడు. ఇదైతే ఈజీగా దొరుకుతుంది, ఇది ఎగిరిపోతే బుల్లెట్ కూడా అయిపోద్ది ఎలా అని అలా చూస్తున్నప్పటికీ కాళ్ళ మధ్యన సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే 2 కాళ్ళ మధ్యన రాటల్ స్నేక్ ఉంది. చాలా పాయిజనస్ స్నేక్ అక్కడ ఉంది. ఆ స్నేక్ ఏంటంటే ఇతను పొడవడానికి సిద్ధంగా ఉంది. మొట్టమొదటి ఏం చేస్తాడు? ఆ పావును చంపేసి పారిపోతాడు కదా. సో ఇటువైపు పాము, పైన టర్కీ, అక్కడ చూస్తే దుప్పి. ఏం చేయాలని తుపాకీతో ముందు తినంటే మరలా స్వరం వినిపిస్తుంది, గురి తప్పొద్దు, నువ్వు మొదట దేని వైపు చూసావో దాన్ని కొట్టన్నాడు. చివరికి ఆ దేవుని స్వరానికే విధేయత చూపించాలనుకొని ఈ దుప్పిని దీన్ని విడిచిపెట్టి ఆ టర్కీని కాల్చాడు. అది చాలా బరువైంది కనుక తగలడంతోనే డామ్మని వచ్చి ఆ యొక్క దుప్పి మీద పడింది. ఆ దెబ్బకి దుప్పి కూడా చచ్చిపోయింది. అది అలా కాల్చేటప్పటికి కిందున్న హ్యాండిల్ కింద పడిపోయి ఏమైందంటే ఆ పాము తలకాయ మీద పడింది. ఈ హ్యాండిల్ కింద పడి పాము తలకాయ మీద పడి ఆ పాము చచ్చింది. ఈ యొక్క ఫోర్స్కి ఈ వ్యక్తి ఏం చేశాడంటే పక్కన ఉన్న చెరువులో పడిపోయాడు. పక్కన ఉన్న చెరువులో పడిపోయి లేచేటప్పటికి చెరువులో ఉన్న చేపలు జోబులోనికి అన్నిటిలోనికి వెళ్ళిపోయాయి. అంతే పాకెట్లో అన్నిటికీ కూడా చేపలు ఉన్నాయి. ఈ చేపలతో పాటు దుప్పితో పాటు టర్కీ అన్నిటిని మోసుకొని చచ్చిన పాము కసి చూసి సంతోషంగా ఇంటికి వెళ్ళాడంట. చేపలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా దేవుని వైపుకే నువ్వు చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ వైపుకు గురి నిలిపిన దావీదు భక్తుని జీవితంలో ఎన్ని మేలులు చేసి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించావు. ఈ రోజున నీ మాటలు విన్నవారు, నీ వైపుకి వారి గురిని మరల్చిన వారు ఈ రోజు నుంచి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి వారు ఎక్కగలిగే కృపను, సామర్థ్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి గృహంలోనూ నీ ఆశీర్వాదం ఉండాలని కోరుకునే దేవా, ఇక్కడున్న ప్రతి కుటుంబం ఈ రోజు విన్న మాటలను అనుసరించి ఆశీర్వాద గృహాలుగా అవి మారిపోగలుగుటకు సహాయం చేయండి. ప్రతి గృహానికి యేసు నామములో శుభం కలుగును గాక. నీ కృప చొప్పున ప్రభు ఆశీర్వాద గృహాలుగా మార్చివేయమని అడుగుచున్నాం. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారు ప్రభు ఈ సంవత్సరంలో మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలటకు సహాయం చేయండి. నీ రక్షణతో ప్రతి ఒక్కరిని అలంకరించమని అడుగుచున్నాం. క్రీస్తు యేసులో ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నిశ్చితానుసారంగా ఘనమైన వివాహాలు జరగలటకు
తెరవగలటకు సాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క గర్భం యేసు నామములో తెరవబడును గాక. చక్కని బిడ్డలను వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి బంధకు నుంచి వారిని విడిపించి నీ సమాధానంతో నింపమని అడుగుచున్నాం తండ్రి. ఎంతమంది చదువుతున్నారో, ఎంతమంది కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్తున్నారో వారందరి చుట్టూ మీ డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చండి. మంచి స్నేహితులు దయచేయండి. క్యారెక్టర్ని కాపాడుకుంటూ చక్కగా చదువుకొని దేశం యొక్క ఉన్నత స్థలాల్లో సెటిల్ అవ్వగలటకు సాయం చేయండి. శరీరంలో తల నుంచి అరికాల వరకు ఉన్న ప్రతి రోగాన్ని యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. సంపూర్తిగా స్వస్థతను దయచేయండి. ఆరోగ్యంగా నిన్ను సేవించే ధన్యత దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా. నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1-3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043.